నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారాయి. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చడమే కాకుండా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ జంట తమ మధ్య ఉన్న బంధాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ అభిమానుల ప్రేమను గౌరవించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. విజయ్ రష్మికల పేర్లను కలిపి అభిమానులు ఎంతో ఇష్టంగా విరోష్ అని పిలుచుకుంటారు. ఈ పేరుపై విజయ్ స్పందిస్తూ, మేము ఏదైనా నిర్ణయం తీసుకోకముందే మా అభిమానులు అంతా ప్లాన్ చేసేస్తారు. మా పెళ్లికి వారు పెట్టిన విరోష్ అనే పేరు చాలా అందంగా ఉంది. అభిమానుల గౌరవార్థం మా వివాహ వేడుకకు అదే పేరును ఖరారు చేయాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తోన్న అందరికీ ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ఇక ఈ ప్రకటనతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ గురవడమే కాకుండా ఈ క్రేజీ కపుల్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. వీరిద్దరి ప్రయాణం గీతా గోవిందం సినిమాతో మొదలైంది. ఆ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయటమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్లోనూ కలిసి నటించి వెండితెరపై ఒక అద్భుతమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాల చిత్రీకరణ సమయం నుంచే వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన అనుబంధం ఉందనే రూమర్లు షికారు చేశాయి. చాలాసార్లు ఒకే ప్రదేశం నుంచి ఫోటోలు షేర్ చేయటం, వెకేషన్లకు కలిసి వెళ్లటం వంటివి ఈ అనుమానాలను నిజం చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వివాహ వేడుకను చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించాలని ఈ జంట భావిస్తోందట. ఆడంబరాలకు పోకుండా అర్థవంతంగా ఈ వేడుకను జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెరపై సూపర్ హిట్ జంటగా అలరించిన విజయ్ రష్మికలు ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటి కాబోతుండడం చూస్తుంటే ఒక అందమైన ప్రేమ కథ సుఖాంతం కాబోతుందని అర్థమవుతోంది. విరోష్ పెళ్లిపీటలెక్కే ఆ క్షణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అభిమానుల కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.